తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ బిజీగా గడపనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నుంచి యూపీఎస్సీ సివిల్స్ 2023 ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన అభ్యర్థులతో ముఖ్యమంత్రి మీట్ అవుతారు. అనంతరం సింగరేణి కంపెనీ ద్వారా వారికి ఆర్థిక సాయం అందించే పథకాన్ని ప్రారంభించనున్నారు. 11 గంటలకు హెచ్ఐసిసిలో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ గ్లోబల్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు గోపన్పల్లి తండా వద్ద కొత్త ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొనున్నారు. రైట్, మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ జాయిన్ అవుతూ ఉన్నారు సీఎం షెడ్యూల్కి సంబంధించి. సాదిక్, ఈరోజు చాలా బిజీ షెడ్యూల్ కనపడుతోంది సీఎంది. చక్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. ప్రజలతో అందుబాటులో ఉంటూ వారి సమస్యలు వింటున్నారు. అదేవిధంగా ప్రజారంజకమైన ప్రభుత్వం నడుపుతున్న విషయం మనకు తెలిసిందే. సో ఈ రోజు కూడా చాలా బిజీగా ఉన్నారు. ఉదయం 10 గంటలకు ప్రజాభవన్ లో ఇటీవల యూపీఎస్సీ సివిల్స్ 2023లో ప్రిలిమ్స్ ఉత్తీర్ణులు సాధించినట్టు అభ్యర్థులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖాముఖి సంభాషణ ఉండబోతుంది. ప్రధానంగా సివిల్ సర్వీసెస్ వచ్చేటువంటి అభ్యర్థులు సామాజిక స్పృహ ఎట్లా ఉండాలి, రాష్ట్రంలో అంటే ప్రజలను ఎట్లా అర్థం చేసుకోవాలని పైన కూడా వారితో మార్గదర్శకాలు నిర్దేశించే అవకాశం ఉంది. అంతేకాకుండా సింగరేణి కంపెనీ ద్వారా వార్షిక ఆదాయం వారికి ఆర్థిక సాయం అందించే విధంగా, అంటే ప్రిలిమ్స్ లో పాస్ అయ్యి మెయిన్స్ ఉంటుంది, మెయిన్స్ ఇంటర్వ్యూ అట్లా ఉంటుంది యూపీఎస్సీ సంబంధించినట్లు వారికి సంబంధించినట్టు ఆర్థిక సాయం ఇచ్చే అంశం పైన కూడా ఈ రోజు ముఖ్యమంత్రి మాట్లాడబోతున్నారు వారితో. ఇక 11 గంటలకు హెచ్ఐసిసి లో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఒక సబ్మిట్ ఉంది. ఇది ప్రపంచ కమ్మ ఫెడరేషన్ సంబంధించింది. కుసుమ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జట్టి కుసుమ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కు దాదాపు మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2000 మంది కమ్మ సంబంధించిన ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. ఈ రోజు ప్రారంభోత్సవం 11 గంటలకు హెచ్ఐసిసి లో ఉంటుంది. ఈ రోజు రేపు 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ప్రధానంగా కమ్మ సంబంధించిన సామాజిక వర్గము ఆర్థికంగా బలమైనటువంటి వాళ్ళు కానీ దాంట్లో కూడా చాలా నిరుపేదలైన వాళ్ళు ఉన్నారు. వారిని అందరినీ ఎట్లా ఆర్థిక అభ్యున్నతి తీసుకొచ్చే లక్ష్యంగా ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేశామని కూడా కుసుమ కుమార్ స్పష్టం చేయడం జరిగింది, దాని ఫౌండర్ అండ్ చైర్మన్. సో ఈ అంశం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి ప్రభుత్వం ఏ విధమైన సహాయ సహకారాలు అందించడానికి కూడా ఆయన కీనోట్ విడుదల చేసే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు హెచ్ఎస్సిసి లో జరగబోయేటువంటి ఈ సమ్మిట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. వాస్తవంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనాల్సి ఉండే చంద్రబాబు నాయుడు ఇతర కారణాల వల్ల ఇతర ప్రోగ్రామ్ షెడ్యూల్స్ ఉన్న నేపథ్యంలో రాలేకపోతున్నారు. బహుశా రేపు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఫౌండర్ అండ్ కన్వీనర్ గా ఉన్నటువంటి జట్టి కుసుమ కుమార్ స్పష్టం చేస్తున్నారు. ఇక 12 గంటలకు గోపన్పల్లి తండా వద్ద ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ముఖ్యమంత్రి పలు శంకుస్థాపనలకు ప్రారంభోత్సవాలు కూడా చేస్తున్న సందర్భం మనకు తెలిసిందే. సో గోపన్పల్లి దగ్గర తండా దగ్గర ఒక ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సంబంధించి దానిపైన మధ్యాహ్నం 12 గంటలకు చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు సచివాలయం చేరుకుని ధరణి సమస్య పైన ధరణి అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఎందుకంటే ధరణి ద్వారా అనేక మంది రైతులు చాలా ఇబ్బందులు పడుతున్న విషయం నాకు తెలిసిందే. దాదాపు 2 లక్షల పైగా ధరణి సమస్యల దరఖాస్తులు వచ్చాయి. అది ఫ్లాగ్షిప్ గా నడుస్తా ఉంది. ఇప్పటికే ధరణి సమస్యలపైన అధ్యయనం చేస్తున్న కమిటీ కూడా ఒకటి రిపోర్టు తయారు చేయడం జరిగింది. సో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ధరణి సమస్యలను చాలా మాడ్యూల్స్ లో తప్పులు దొరుకుతున్నాయి. ఇంకా కూడా అటు తహసీల్దార్లు కానీ ఇటు సబ్ కలెక్టర్ దగ్గర కానీ చాలా సమస్యలు ఉన్న నేపథ్యంలో వాటిని వాటి స్టేటస్ ఎట్లా ఉంది, ప్రభుత్వం కూడా మొదటి నుంచి చెప్తుంది ధరణి తీసేసి ఆ స్థానంలో భూమత్త అనే కొత్త యాప్ తీసుకొస్తామని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి యాప్ ఎంతవరకు పనిచేస్తుంది, ఎంతవరకు పనిచేయదు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అంటే అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా భూమి కొలతలు నిర్దేశించేందుకు గాను ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక కొత్త యాప్ తీసుకొచ్చే లక్ష్యంగా ముందుకు కలుగుతున్న నేపథ్యంలో ధరణి స్థానంలో భూమత యాప్ తీసుకొచ్చే విధంగా రంగం సిద్ధం చేస్తా ఉన్నారు. సో ధరణి సంబంధించినటువంటి అధికారులతో ముఖ్యమంత్రి అటు సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్తో పాటుగా రెవెన్యూ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటలకు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. సో వాస్తవంగా సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. రాహుల్ గాంధీ విదేశీ పర్యటన నేపథ్యంలో ఆయన వచ్చిన తర్వాత వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే
రైతు 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన నేపథ్యంలో రాహుల్ గాంధీని మరోసారి తెలంగాణ తీసుకొచ్చి వరంగల్లో ఒక భారీ బహిరంగ సభకు ఆయన ఆహ్వానించేందుకు వెళ్లే అవకాశం ఉంది. అయితే అది ఇంతవరకు టెంటేటివ్ గా ఇంకా స్పష్టత రాలేదు. చక్రి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సాదిక్. దట్స్ సీఎం షెడ్యూల్.